హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ 9 రియాలిటీ షో వచ్చేసరికి 5 వారాలుగా నత్తనడక సాగిన 6వ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా హౌస్ లో హంగామా అనేది షురూ అయింది. సో ఓవరాల్ గా వచ్చేసరికి ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే భరణి శంకర్ అయితే ఎలిమినేట్ అయ్యి అందరినీ షాక్ అయితే గురి చేశాడు. టాప్ 5 లో ఉంటాడు అనుకున్న కన్సిస్టెంట్ ఓవరాల్ గా ఎలిమినేట్ అయిపోయేసరికి సో అందరూ అయితే షాక్ అయితే గురి అయ్యారు. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళిన సభ్యులు ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, శ్రేష్ఠి వర్మన, మర్యాద మనీష్, ప్రియా, హరిత హరీష్, శ్రీజ దమ్ము, ఫ్లోరా సైని ఇంటి నుంచి ఎలిమినేట్ అయితే అయ్యారు. సో ఓవరాల్ గా ఫ్రెండ్స్, 7వ వారం నామినేషన్ ప్రక్రియ అనేది ఘాటుగా అయితే కొనసాగుతుంది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు లభించిన పవర్ ను ఉపయోగించి సో నామినేషన్ ప్రక్రియను కంటెస్టెంట్ అయితే కొనసాగిస్తున్నారు. సో ఓవరాల్ గా బిగ్ బాస్ అయితే ఫ్రెండ్స్, ఆయుష తనకు లభించిన అస్త్రాలను ఉపయోగించి డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయాలని సో బిగ్ బాస్ అయితే తనకైతే ఆదేశించాడు. సో తనైతే రీతు చౌదరిని అయితే నామినేట్ అయితే చేసింది. సో అక్కడ ఈ సందర్భంగా భారీగానే వాగ్వాదం అయితే జరిగింది ఫ్రెండ్స్, పెద్ద గొడవ అయితే జరిగింది. సో నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే ఓటింగ్ అనేది ప్రారంభమైంది ఫ్రెండ్స్. ఇక ఈ వారం ఓటింగ్ ప్రక్రియలో టాప్ గేర్ లో ఉంది తనుజ, సంజన గల్రాని, రితు చౌదరి, రమ్యకు టాప్ ఓటింగ్ అయితే నమోదైంది. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఎదుర్కొంటున్న వారిలో రాము యాదవ్, శ్రీనివాస్ సాయి, పవన్ కళ్యాణ్ ముందు వరుసలో అయితే ఉన్నారు ఫ్రెండ్స్. సో వీళ్ళైతే అంటే ఓటింగ్ నుంచి అంటే బయటకు వెళ్లే ప్రక్రియలో వీళ్ళైతే ఉన్నారు. సో ఈ వారం ఓటింగ్ వివరాలు మనం పరిశీలిస్తే తనుజాకు అత్యధికంగా 40% ఓటింగ్ అనేది వచ్చింది. సో రెండవది వచ్చేసరికి కళ్యాణ్ పడాలకు 25% ఓటింగ్, సంజన గాండ్రీనికి 10% ఓటింగ్, దివ్య నిఖితకు 10%, రాము రాథోడ్కు 8%, రీతు చౌదరికి 7%, శ్రీనివాస్ సాయికి 5% ఓటింగ్ అనేది, రమ్య మోక్షకు 4% ఓటింగ్ అనేది నమోదైంది. సో తొలి రోజు కాబట్టి ఈ ఓటింగ్ ప్రక్రియ అనేది అంటే ఇంకా క్లారిటీగా అయితే తెలియలేదు ఫ్రెండ్స్. ప్రెసెంట్ వీళ్ళకైతే మంచి ఓటింగ్ అనేది అయితే జరిగింది. సో ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎవరు ఇంటికి వెళ్తారు అని మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు అయితే తెలియజేయండి. సో మరిన్ని బాక్స్ ఆఫీస్ విషయాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా వీడియోని అయితే లైక్ చేయండి, నాకు కూడా బూస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్.